రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నామినేషన్ వేసిన సందర్భంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మన 18వ తారీఖు మంచిదని ఒక 2 సెట్ల నామినేషన్లు పర్సనల్గా ఇచ్చా. ఈరోజు అన్ని పార్టీల నాయకులు, 3 పార్టీలు కూటమి నాయకులు అందరూ కార్యకర్తలతో కలిసి గన్నవరం నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, గన్నవరం ప్రజలు, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు, అలాగే కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి మీరు చూశారు. మండు టెండన్ సైతం లెక్క చేయకుండా ఇప్పుడు వరకు గన్నవరం సెంట్రల్లో నా ర్యాలీ లేట్ అయినా ఇప్పుడు వరకు వేచి ఉన్న ప్రతి ఏ పార్టీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ అయినా, న్యూట్రల్ ప్రజలైన ఎవరైనా వేచి ఉన్న ప్రతి సోదరుడికి, సోదరిమణికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఇంత ఎండలో కూడా ఈ టైం దాకా ఉంటాం. ఎండ వేడి ఎంత బాధిస్తున్నప్పటికీ వాళ్ళు చూపించిన ఆదరణకి ఈ జన్మంతా గుర్తుపెట్టుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబడతా. గన్నవరం మంచి రాజకీయాల్లోకి వచ్చా. నేను అసలు గన్నవరం లోకల్ గదిని పోయినసారి మాట్లాడిన మాటలు కూడా మీకు తెలిసిందే. గన్నవరం నియోజకవర్గం నేను లోకలే. గన్నవరం తాలూకా ఉన్నప్పుడు మా స్వగ్రామం పెనమర్చి గన్నవరం తాలూకాలోనే ఉంది. మా కోర్టు కూడా గన్నవరమే, అన్ని గన్నవరమే. సరే, నాన్ లోకల్ ఇప్పుడు నాన్ లోకల్ అనుకున్నా ఈ 8 సంవత్సరాల తర్వాత గన్నవరం ప్రజలు నన్ను సొంతూరు పెట్టలో ఆదరిస్తున్న పరిస్థితి. అలాగే నాకు వైసీపీ నుంచి చాలా గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చేరిన పరిస్థితి మీడియా సోదరులకు తెలిసిందే. అలాగే ఈరోజు చాలా భారీ సంఖ్యలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన 84 గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి అక్క చెల్లికి, ప్రతి అన్నకి, తమ్ముడికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మరోసారి తెలియజేస్తున్నా. ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత ప్రచారం ప్రారంభిస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నామినేషన్ డేట్ను కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఊరు కూడా నేను అమెరికా వెళ్ళిపోతానని చెప్పిన పరిస్థితి. గత ఎన్నికలు ఓడిపోతే, నేను ఓడిపోయినా గెలిచినా ఇక్కడే ఉంటానని చెప్పి ఇక్కడే ఉన్నా. గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పి గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా. ఆ మాట మీద నేను ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వెళ్ళను, ఇంతవరకు అయితే ఖాయం. అది చూశారు మీరు అందరూ. అలాగే గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతాను కూడా చెప్పా. రాజకీయాల్లో కొనసాగినంతకాలం, రాజకీయాల్లో ఉన్నంతకాలం గన్నవరం ఉంటానని గతంలో చెప్పా. మీ మీడియా రికార్డుల్లో, గూగుల్లో కూడా ఉంది. అలాగే గన్నవరం రాజకీయాలు కొనసాగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన గతంలో స్వల్ప తేడాతో ఓటమి చెందిన 5 మాసాలు కూడా ఇన్ఛార్జ్ ఉంచకుండా, ఒక ఏఎంసీ చైర్మన్ కూడా నాకు ఇవ్వకుండా, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్ కూడా నాకు ఇవ్వకుండా, బీ ఫారం కూడా ఇవ్వకుండా అత్యంత అవమానకరంగా నన్ను గన్నవరం నుంచి బయటకు పంపిస్తే నేను గన్నవరం ప్రజలతో మాత్రం సత్సంబంధాలు కొనసాగించా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పా. మంచి చెడులకు ఎట్టి పరిస్థితి వెళ్తా. నా సహచరులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరున్నా గన్నవరం వెళ్తానని చెప్పా. దానికి బేషరతుగా వెళ్ళొచ్చు అని చెప్పాడు. కానీ నేను నియోజకవర్గానికి దూరంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమాలకు నేను దూరంగా ఉన్నా తప్ప నియోజకవర్గానికి నేనేం దూరంగా లేదు. నేను నియోజకవర్గానికి రోజు టచ్లో ఉన్నా. కోట వినయ్ అని ఎస్సీ సర్పంచ్, అతను నాతో లేడు. చిన్నవటిపల్లి గ్రామం ఎస్సీ సర్పంచ్ దాడి, అతను మీద పోలీస్ స్టేషన్ తప్పుడు కేసు పెడితే అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళా. నేను డాక్టర్ రామచంద్రరావు వచ్చాడు. ఇద్దరికి నాకు కోవిడ్ వచ్చింది. తర్వాత కాలం ఆయనకు వచ్చింది. తర్వాత 700 మంది కుర్రలు వచ్చే పరిస్థితి. తర్వాత కాళీ రమేష్ అని కాకులపాడు సర్పంచ్, ఆయన ఎస్సీనే, ఆయన మీద కూడా కేసు పెడితే స్టేషన్కి వెళ్ళా. అలాగే టెంపుల్లో డయేరియా వచ్చి 6 చనిపోతే నేను హైదరాబాద్ నుంచి వచ్చా. నేను ఏ రోజు కోర్టు వాయిదాకి వెళ్ళినా ఈ నియోజకవర్గం నుంచి 600 మంది కుర్రాళ్ళు వచ్చేవాళ్ళు. నేను ఇంకా రాజకీయాల్లో లైమ్లైట్లో ఉన్నా అంటే ప్రధానమైన కారణం బీసీ, ఎస్సీ యువతే. ఈ గన్నవరం నియోజకవర్గం బీసీ, ఎస్సీ యువతే తప్ప మరొకటి కాదని నేను బలంగా నమ్ముతున్నా. ఇది ఎప్పటికీ మర్చిపోను తెలియదు. వాళ్ళ పచ్చబొట్లు, టాటూస్, వాళ్ళ గుండెల మీద నా ఫోటోలు, చేతుల మీద పేర్లు, దాదాపు 35 లెక్కలేదు కానీ దాదాపు 40 మంది దాకా ఉన్నారు. నేను వాళ్ళకి ఏమీ చేయలే. ఏం చేయకపోయినా నాతో ఉండి నాతో వచ్చేవాళ్ళు వాళ్ళందరూ. అలాగే ఇప్పుడు కూడా ఎంపీటీసీలు, సర్పంచ్ ఎవరికి నేను బీఫారం ఇచ్చినాను కాదు. ఆ మూల బొమ్మలూరు గ్రామ సర్పంచ్, ఎస్సీ సర్పంచ్ సోదరుడు విజయభాస్కర్ అయినా, లేదంటే కొయ్యూరు సర్పంచ్ నాని అయినా, అలాగే ఈ మూల అంబాపురం డాక్టర్ గండికోట సీతయ్య గారైనా, వీళ్ళెవరికి నేను బీఫారం ఇవ్వాల. ఎంపీటీసీ ఇప్పుడు చేరిన వాళ్ళు దాదాపు
ప్రతి మండలంలో 8 మంది చేరారు. సూరంపూర్లో ఇద్దరు చేరారు. గన్నవరంలో 6 నుండి 3 చేరారు. ఇది చెప్పుకుంటూ పోతే ఈ మీడియా సమావేశం అంతా ఇదే సరిపోతుంది ఈ చేరికల గురించి. ఇది సందర్భం కాదు కాబట్టి వీళ్ళందరూ నా నాయకత్వం మీద నమ్మకంతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారే దిశ నిర్దేశించగలడు. ఈ అప్పుల పాలైపోయిన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ మళ్ళీ సరిచేయాలన్న చంద్రబాబు గారు అవసరం ఉందని భావించో, నన్ను గెలిపిద్దామని భావించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి. నేను సగం ఖాళీ చేస్తానని చెప్పాను లోకేష్ బాబు సమక్షంలో. దాదాపు సగం ఖాళీ చేశాను నేను నమ్ముతున్నాను. నాయకత్వం కానీ కేడర్ కానీ. అలాగే గన్నవరం ప్రజలు చాలా విఘ్నులు. గన్నవరం ప్రజలు అంత మంచి వాళ్ళు వేరే చోట ఉంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇండిపెండెంట్ గెలిపించాలంటే వాళ్ళకి హార్ట్ ఉండాలి, హృదయం ఉండాలి, మనసు ఉండాలి. ఏదో ఒక రాజకీయ పార్టీలు రెండింటిని కాదని ఇండిపెండెంట్ని గెలిపించాలంటే ఈ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు మీరే చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ పోటీ చేసి గెలిపించిన చరిత్ర. ఆ రోజుల్లో వెలువ సీతారామయ్య గారు కానీ 67లో తర్వాత పరిణామక్రమం ఎప్పుడు చూసుకున్నా పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ పోటీ చేస్తే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గెలిచారు. ముద్రబోయిన గారైనా, దాసరి బాలవర్ధన్ గారైనా, ఇంకే నాయకుడైనా. అలాగే గద్దె రామ్మోహన్ గారు ఇండిపెండెంట్ గా గెలిచాడు, ముద్రబోయిన గారు ఇండిపెండెంట్ గెలిచాడు. వీళ్ళిద్దరూ 2 డిఫరెంట్ పార్టీలకు చెందిన రెబల్స్. తెలుగుదేశం పార్టీ సింబల్ని ఇండిపెండెంట్ ఓడించారు తప్ప ఒకే ఒకసారి కాంగ్రెస్ ఓడించింది. రత్నబోసన్ ఆయన 89లో రత్నబోస్ గారు గెలిచాడు. ఆయన గెలవడం తప్ప ఈ గన్నవరం కాన్స్టిట్యూన్సీలో మరోసారి గెలిచిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఈ రెండు పార్టీలు ఒకటే. ఆ పార్టీ ఈ పార్టీ అయిపోయింది కాదు. సో రాబోయే కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్ ఇది. విజయవాడ రూరల్ మండలం కలిసిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగితే బాపులపాడులో 12, విజయవాడలో రూరల్ మండలం. మీ ఏ మీడియా సోదరుడైనా నేను అవినీతి చేశానని ఎక్కడ ఒక పత్రికలో రాసిన సందర్భం కానీ, ఈవెన్ సాక్షి పత్రికలో రాసిన సందర్భం కూడా లేదు. సాక్ష్యాలకు కూడా సాక్షి ఛానళ్ళకు కూడా మీ ద్వారా అడుగుతున్నా. ఏ ఎన్నికలప్పుడైనా అభ్యర్థి గురించి రాస్తారు. మీరు రాసేటప్పుడు కొండల్లో వేరనో, గుట్టల్లో వేరనో, అవినీతి చేశారనో, ఏదో ఒకటి 10 మంది పని చేశారని ఏ నియోజకవర్గంలో రాస్తున్నారు. నా గురించి ఏమి రాస్తారో అని ఎదురు చూస్తున్నా. నేను నా కష్టార్జితం గోనె ప్రకాష్ గారే 80-90 కోట్లు ఖర్చు పెట్టాడు. యాలగడ్డ వెంకటరావు అతనికి అన్యాయం చేస్తుందని చెప్పి గోనె ప్రకాష్ గారితో నేను ఇప్పుడు వరకు ఫోన్లో కూడా ఎప్పుడు సంభాషించలా, ఒకసారి కూడా కలవలేను. 89లో నాకున్న శాసనసభ్యుడు కోరిక తీరలేదు. కానీ నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఓడిపోయి వచ్చేటప్పుడు 7-8 మంది కార్యకర్తలు ఇంటికి వస్తుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ గన్నవరం వచ్చాయి. ఎయిర్పోర్ట్ దగ్గర 7-8 మంది కార్యకర్తలు వచ్చి ర్యాలీ పెట్టారు. అసలు నేను ఉండేందుకు బాధపడాలో, పార్టీ గెలిచేందుకు ఆనందపడాలో తెలియని స్థితిలోకి నన్ను నెట్టేస్తే నేను మైక్ తీసి చెప్పాను, నా కోరికలు తీరలేదు కానీ మీ కోరికలు ఎట్టి పరిస్థితుల్లో తీరుస్తానని చెప్పాను. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా ఉంచలా. నన్ను ఫైనాన్సర్గా భావించి 5 మాసాల తర్వాత నన్ను ఇన్ఛార్జిగా తొలగించారు. కక్కిన కూడా కాసిపెట్టే టైప్ కాదు నేను. నా ఇన్ఛార్జ్ తీసేసినప్పుడు ఇక అడుక్కుంటాం అట్లాంటి క్యారెక్టర్ కూడా అది కాదు. కేడీసీసీ బ్యాంక్ ఓడిపోయిన వెంటనే ఇచ్చాడు. రైతులకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించాను. ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ధన్యవాదాలు చెబుతున్నా. 1 సంవత్సరం అన్నా కేడీసీసీ బ్యాంక్ ఇచ్చాడు. మరి నా స్థాయి, తన్నీర్ నాగేశ్వర స్థాయి, పద్మావతి గారి స్థాయి, మున్సిపల్ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ చేసిన స్థాయిని అది భావించడమో ఆయనకే తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం వస్తే స్పందిస్తాడేమో చూద్దాం, నేను మాడదాం అనుకున్నా. బట్ ఆయన స్పందిస్తా. ఆయన స్పందించడం మనం కూడా స్పందిస్తాం అనవసరం. నాకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అనేది గన్నవరం నియోజకవర్గం ప్రతి గడప భావిస్తుంది. ప్రతి గడప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భావిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. న్యూట్రల్ పీపుల్ ఆయన ముందు గన్నవరం ప్రజలు మీద నమ్మకంతో నేను ఛాలెంజ్ చేసా గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి. నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి నీ అపాయింట్మెంట్ అక్కడని చెప్పి అన్న అసెంబ్లీలో కలుస్తాను. అది ఖాయమని వాళ్ళ నామినేషన్ కూడా తెలియజేసింది. నామినేషన్ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని స్టేట్లో నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. మీకు అతిచేతిలో కనిపించవచ్చు. కేడీసీసీ బ్యాంక్కి కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అనేది దేశంలో నేను ఫస్ట్ 3 మాసాలు పనిచేస్తున్నప్పుడు 2వ స్థానంలో పెట్టాను. తర్వాత 9 మాసాల టెన్యూర్లో దేశంలో 1వ స్థానంలో పెట్టేసాను. ఇది కాదనలేదు, నిర్వివాద అంశం. రికార్డులు పరిశీలించుకోవచ్చు. 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి. అలాగే గన్నవరాన్ని కూడా అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా. చంద్రబాబు నాయుడు గారితో హైదరాబాద్లో కలిసిన రోజు కూడా కుప్పం కన్నా బాగా చూడాలి సార్ అంటే ఎవరు అడగలేదు అన్నాడు. నేను అడిగా కదా సార్ అన్న, ఎట్టి పరిస్థితి చేద్దామన్నాడు. భౌగోళికంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయటానికి అన్ని హంగులు ఉన్న నియోజకవర్గం. హైవే బారు ఉంటాం, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ నియోజకవర్గంలో ఉంటాం, వనరులు ఉంటాం. నేను వనరులు దోచుకుంటాకు రాలా, బ్రహ్మలింగేశ్వరంలో మట్టి తోటకు రాలా, కొండల గుట్టల తోటకు రాలా.
నేను శాసనసభ్యుడిగా నన్ను గెలిపిస్తారని గన్నవరం ప్రజల మీద నమ్మకంతో, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నాయకుల అండతో, అలాగే వైసీపీ శ్రేణులు కొంతమంది 80% నాకు ఓటేస్తారని బలంగా నమ్ముతున్నారు. వీళ్ళందరి మద్దతుతో రాబోయే కాలంలో తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయం. చంద్రబాబు నాయుడు గారి కన్నిటికి నా విజయంతో సమాధానం గన్నవరం ప్రజలు చెబుతారని నమ్ముతున్నా. అలాగే నా వెనకమాల బీసీ, ఎస్సీ సోదర సోదరిమణులు ఎక్కువ మంది ఉన్నారు. నాకు అనారోగ్యం పాలైనప్పుడు కూడా హైదరాబాద్ వచ్చింది రెక్కడదేగండి ఒక ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు వేల మంది వచ్చారు. నేనుండే అపార్ట్మెంట్ జైబేరియాలో వాళ్ళు కంగారు పడ్డారు. ఎంతమంది వస్తారండి రోజు ఈ వందల మంది. వాళ్ళ కోసం, నా రాజకీయాల్లో ఉన్నది కోసం వాళ్ళ కోసం పనిచేస్తా. బీసీ, ఎస్సీ సోదర సోదరిమణులు ఓట్లు నా కేసు గెలిపిస్తారని నమ్మకం ఉంది. దానికి కారణం ఈ నియోజకవర్గ గత చరిత్రే. ఇండిపెండెంట్లుగా గద్దె రామ్మోహన్ రావుని కానీ, ముద్రపోయిన వెంకటేశ్వర గారు కానీ ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఆదరించి కాంగ్రెస్ పార్టీని డిపాజిట్ పోగొట్టి వాళ్ళకి అవకాశం కల్పించారు. 94లో మళ్ళీ దశాబ్దం తర్వాత 2004లో. ఇప్పుడు 2 దశాబ్దాల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరికీ నాకన్నా ఎక్కువ అన్యాయం జరిగిందని నేను భావించట్లా. నేను భావించకపోయినా నాకు అప్రస్తుతం కానీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు నాకు ఎక్కువ న్యాయం జరిగింది. నన్ను 6 మాసాలకే నియోజకవర్గం దూరంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి తప్ప నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేనేం తప్పు చేయలే. నేను తను పోటీ చేయమంటే తన కోసం పోటీ చేసి ఆయన కోసం వ్యయ ప్రయాసాలకు వచ్చా, పాదయాత్ర చేశా, ఖర్చు పెట్టా. తక్కువ తేడాతో ఓడిపోయినా అది రిగ్గింగులతో కానీ దొంగల పట్టగా 100 కారణాలు అయినా కారకులు ఎవరైనా నన్ను 5 మాసాల్లోనే తొలగించి నియోజకవర్గాన్ని దూరంగా పెట్టిన ఆయన. దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. మీడియా మిత్రులు కాదు, ఆయన మీడియా మిత్రుల దగ్గర రాడు కాబట్టి మీరు ఎప్పుడన్నా వస్తే అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడని మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. నా గెలుపు నల్లేరు మీద నడకని నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం ప్రజలు ఇచ్చే మ్యాండేట్తో గన్నవరం ప్రజలు ఇచ్చే అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నా. ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే ఈ నియోజకవర్గాన్ని దేశంలో చేస్తారని ఎవరో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు, కానీ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో పెట్టి తీరుతాం. 175 సీట్లో గన్నవరం ఇస్ ద బెస్ట్. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరంలో పరిశ్రమలు వస్తే మనవల్లి పారిశ్రామిక అభివృద్ధి చేసి తీరుతా. ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఎంఎన్సీ కంపెనీ తీసుకొచ్చి, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి, ఫార్చ్యూన్ 500 కంపెనీ తీసుకొస్తా. అట్లీస్ట్ అమెరికాలో బ్యాక్ ఎండ్ ఆఫీసులు ఉండే కనీసం 400-500 మంది తక్కువ కాకుండా విజయవాడ చుట్టుపక్కల నా స్నేహితులు ఉన్నారు. ఆ కంపెనీలు తీసుకొచ్చి కనీసం వాళ్ళ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ వర్క్ ఐటీ కంపెనీలను అర్జెంట్ గా తీసుకొస్తాను గన్నవరానికి. అలాగే గన్నవరంలో రామవరపాడు దగ్గర నుంచి ఏలూరు కాలం రామవరపాడు దగ్గర కొంచెం, ఎనికేపాడు దగ్గర కొంచెం, కేసరపల్లి దగ్గర, జక్కులనక్కలు వంతెన నిర్మాణం చేసి తీరుతా. గతంలో నిధులు ఏర్పాటు చేసి ఆగిపోయిన పోలవరం కుడి కాలువని ఏలూరు కాలువతో అనుసంధానం చేస్తానికి 15,36 లక్షల రూపాయలు చేసి తీరుతా. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని అయితే డెఫినెట్ గా చేస్తా. వీరపనేని గుడికి ట్రై చేస్తానని నేను చెప్పను, కానీ నా ప్రయత్నం మాత్రం ఉంటుంది. అలాగే అర్హులైన 15,000 మంది ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరతం ఖాయం. అలాగే బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ చేసి తీరతాం. 12,000 ఎకరాలకు సాగునీరు ఇస్తాం. గన్నవరం టౌన్ మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తాం. అలాగే ఈ ఎల్లకాలం ఈ పోలవరం కెనాల్ మీద మోటార్లు పెట్టి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను పర్మనెంట్ మోటార్లు ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు గారితో మాట్లాడి, అదైతే నేను మాట్లాడలేదు, ఆయనతో మాట్లాడి దానికి కూడా శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం. గన్నవరం అంటే ఎయిర్ బస్సులు తిరిగే రేంజ్ లో ఎయిర్పోర్ట్ ఉన్న కాన్స్టిట్యున్సీగా ఎంఎన్సీ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సీఓలు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు చేస్తాకి పనిచేస్తాను మీ ద్వారా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గం నుంచి ఈ సీట్ ని గెలిచి చంద్రబాబు గారికి ఇస్తా. అలాగే గన్నవరం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారని, నివురుగప్పు నిప్పులా ఉంది నియోజకవర్గాన్ని భావించా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవమానాలు మోసా. బై చెప్పినాక తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత భావోద్వేగాలు మోస్తున్నానని చెప్పాము మీటింగ్ లో. భావోద్వేగాలు ఎక్కడ ఏ నలుగురు కనపడినా, ఏ ఊరు వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా మీ సీట్ ఇంపార్టెంట్, మీ సీట్ ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ రా బాబు అని అడిగితే మీరు గెలవాలన్నా అంటారు. వాళ్ళు ఎవరు నాకు పరిచయస్తులు కాదు, పరిచయం చేసుకుని మరి అన్న నన్ను అవసరం పెట్టి ఈ భావోద్వేగాలను మోయటానికి కారణం గన్నవరం వేదికవడం బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని నమ్ముతున్నా. దానికి తార్కాణం ఈ రోజు నామినేషన్ అని భావిస్తున్నాను. అలాగే గన్నవరం ప్రజలు నన్ను ఎలా అయితే గుండెలో పెట్టి గెలిపిస్తారో అని నేను నమ్ముతున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఈ నియోజకవర్గాన్ని గుండెలో పెట్టుకుంటారని మీకు తెలియజేస్తాను. ఇది ఖాయం ఇది జరిగి తీరుతుంది. ఇది మహిళలకు అవమానం చేసిన నియోజకవర్గంగా ఏమాత్రం మీకు ఉండకూడదు. ప్రశ్నించే తత్వం మళ్ళీ రావాల్సిన అవసరం గన్నవరంలో ఉంది. రాబోయే కాలంలో గన్నవరాన్ని అభివృద్ధి చేయకపోతే మళ్ళీ ఇంకోసారి వచ్చి ఓటే అడగను. అసలు నేను పరిశ్రమలు తేలేకపోయినా, అట్లీస్ట్ వంతులు లేకపోయినా 6 హామీలు ఇచ్చే వాటిలో కనీసం 4-5 చేయకపోతే అసలు నేను ఓటు అడగను.
రాజకీయాలకు కూడా దూరంగా ఉంటాను. గన్నవరం ప్రజలు నన్ను ఆదరిస్తారని బలంగా నమ్ముతూ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని మీరు టెలికాస్ట్ చేసినందుకు, ఈ ప్రెస్ మీట్ నిర్వహించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ, మీ గన్నవరం జర్నలిస్ట్ సోదరులు కూడా మీ ఓటు కూడా నాకు ఏమైనా అప్పీల్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.